కాటుక నల్లని రాత్రి వేళ గురువుల ఆజ్ఞకు గురుతుని రెంగితి ఉత్తర దిక్కున ఊరిని విడిచితి పల్లెలు పురములు పట్టణంబులు పేటలు దాటితి కోటలు దాటితి అడుగులు దాటితి మడుగులు దాటితి అన్నీ దాటితి బొటన వేలితో నెత్తురు పొంగగా పులుపుగా నుదుట విభూతి ధరించితి అభిషేకించిన ఆకాశానికి జ్యోతలు చెప్పుచు చెలగుచు మడి వస్త్రంబులు కట్టితి మండలమ్ముగా మాగిన పిమ్మట భైరవుడయ్యి శత్రువుని చంపగా చూచితి నెవ్వరు చూడని లింగం నిరుపద్రవమగు నిశ్చల లింగం ఆదితేజమగు ఐక్యలింగం పురాణప్రదమగు పవిత్ర లింగం శివ. గుడ్ మార్నింగ్ మా మిమ్మల్ని పొద్దున్నే ఒక 3 AM లేపి ఒక 15 degreesలో చలినీళ్ళతో స్నానం చేయమంటే ఎలా ఉంటుంది? మీకు ఎలా ఉంటుందో ఏమో కానీ నాకైతే తెలియదు. కానీ నా పరిస్థితి అయితే ఎలా ఉంటుందంటే అది మావ చూసారు కదా, నా పరిస్థితి అయితే అలా ఉంటుంది మావ. అట్లాంటి వీళ్ళైతే పొద్దున్నే లేపు సందుగొందుల్లో తిప్పి వేడి నీళ్ళతో కాకుండా అక్కడెక్కడో నదిలోకి వెళ్ళి స్నానం చేసి దర్శనానికి వెళ్ళాలంట మావ. ఈ సాంప్రదాయాలు ఎవరు కనిపెట్టాడో ఏమో కానీ మావ, చాలా మంచి కట్టుబాట్లు మావ అయ్యి. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. ఒక్క నిమిషం మావ, మీకు ముందు వీడియోలో కంటిన్యూషన్ ఇవ్వలేదు కదా, ముందైతే అది చూసేయండి, ఇదైతే తర్వాత చూద్దాం. ఒకవేళ ఆ వీడియో కానీ చూడకపోతే వెంటనే వెళ్ళి ముందు ఆ వీడియో అయితే చూసేయండి, ఎందుకంటే ఆ వీడియో చూసే వీడియో కొంచెం క్లారిటీగా అర్థమవుతుంది. ఆ వీడియో లింక్ అయితే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చుంటాను, వెంటనే చూసేయండి. అట్లా నేను ఈవినింగ్ అయితే గంగానది ఒడ్డుకొచ్చి అయితే మనం దీపం అయితే వదిలి మన మనసులో కోరికను అయితే కోరుకున్నాం. అంతలోపలికే మా వాళ్ళు అయితే బోర్డు రైడ్ని అయితే మాట్లాడారు. ఇంకా లేట్ చేయకుండా అయితే బోర్డు అయితే ఎక్కేసాము. అయితే మా 1 personకి అయితే 500 అయితే ఛార్జ్ చేశారు బోర్డుకి. అయితే మేము మొత్తం 12 members అయితే ఎక్కాము. అయితే మామ 12 into 5 6 మామ, అంటే 6000 మామ. ½ hour బోర్డులో తిప్పిన దానికి వాడు మన వాళ్ళని ఇడి పనే బాగుంది మామ. ఒక ½ hour బోర్డు నడిపి 6000 సంపాదిస్తున్నాడు. నేను కూడా జాబ్ మానేసి వీళ్ళతో కూడా బోర్డు వేసుకొని తిరిగేది మేలేమో అనిపిస్తుంది నాకైతే. చూడండి మా ఎలా నిలబడుకున్నాడు, అరగంటకు 6000 సంపాదిస్తూ ఏం తెలియనట్టు. అయినా వీడి గురించి మనకు దేనికి ముందుగా అయితే మనం మ్యాటర్లోకి వద్దాం అసలు. మామ మీరు కానీ కాశీ వస్తే ఖచ్చితంగా అయితే బోట్ రైడ్ని అయితే విజిట్ చేయండి మామ. మీకైతే నెక్స్ట్ లెవెల్ ఫీలింగ్ ఇస్తుంది. మామూలుగా ఉండదు మామ గంగానదిలో బోట్ రైడ్ అయితే, అందులో నైట్ రైడ్ అయితే మామూలుగా ఉండదు మామ, అదిరిపోతుంది మామ. మీకైతే నెక్స్ట్ లెవెల్ ఫీలింగ్ ఇస్తుంది. లైటింగ్స్ మధ్య అయితే మా వాళ్ళు అయితే మొబైల్ తీసి కెమెరాలు అయితే ఆన్లో పెట్టేసుకుంటున్నారు మా వీడియోస్ ఫొటోస్ తీసుకొని అయితే. అసలు ఈ బోట్ రైడ్ ఎందుకంటే కాశీలో అయితే మొత్తం 86 ఘాట్లు ఉన్నాయి మామ. అందుకోసం అయితే చాలా మంది ఆ ఘాట్లు చూసేదానికి బోర్డులో అయితే వెళ్తారు మామ. ఒకవేళ మీరు కానీ బోర్డులోనే వెళ్ళాలా, నడిచి వెళ్ళకూడదా అంటే ఖచ్చితంగా అయితే పాసిబుల్ అవుద్ది మామ. అయితే నడిచి వెళ్ళాలంటే ఒక 5-7 kilometers అయితే డిస్టెన్స్ ఉంటుంది మా అన్ని ఘాట్లు చూడండి. అందువల్ల అయితే చాలా మంది బై వాక్ అయితే ఎవరు వెళ్ళరు మా ఎక్కువ మంది. ఒకవేళ మీరు కానీ కాశీ వస్తే నా సజెషన్ ప్రకారం ఖచ్చితంగా అయితే బోర్డులో కానీ బై వాక్ అయితే విజిట్ చేయండి మా. రెండు అయితే చాలా అంటే చాలా బాగుంటుంది మా. నేనైతే ఆల్రెడీ ట్రై చేశాను మా, అది కూడా ఎలానో మీకైతే చెప్తాను మా. అంతలోపల మీరైతే వ్యూని అయితే ఎంజాయ్ చేయండి మా ఫస్ట్.
ఘాట్. బా ఇది కొట్టు పోగేస్తున్నారు అన్న. అది చందా ఘాటా? చూసారు కదా మా ప్రజెంట్ మనం అయితే ఇప్పుడు బోట్ రైడ్కి అయితే వెళ్ళొచ్చాం. బోట్ రైడ్ అయితే చాలా అంటే చాలా బాగుంది. అసలు మీరు కానీ వెళ్ళాలంటే ఖచ్చితంగా అయితే నైటే అయితే వెళ్ళండి. ఎందుకంటే నైట్ విజువల్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. అసలు ఒకవేళ మావా మీరు ఈ ఘాట్లన్నీ చూడాలి తెలుసుకోవాలంటే బై వాకే వెళ్ళండి మావా. ఎందుకంటే మీరు నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు ప్రతి ఘాటు తెలుస్తుంది, అక్కడ ఏమేమి చేస్తారో అర్థమవుతుంది మావా. అందుకనే అయితే బై వాకే వెళ్ళండి మావా. కళా బోర్డు దిగేసి నడుచుకుంటూ వచ్చేసి మోస్ట్ ఫేమస్ అయిన కాశీలో మణికర్ణిక ఘాట్ దగ్గరకు అయితే వచ్చేసా మావా. ఇక్కడ చూడండి మావా ఇన్ని కట్లు పోగేస్తున్నారో. ఈ కట్లు అయితే చనిపోయిన వాళ్ళని కాల్చేదానికైతే ఇక్కడ అమ్ముతారంట మావా. ఇవైతే కేజీ లెక్కన అయితే అమ్ముతారంట. ప్రెజెంట్ ఇప్పుడు ఆల్రెడీ 3 శవాలు అయితే కాల్స్తున్నారు. ఆ వీడియో అయితే మీకు చూపిస్తాను బ్రర్ వేసి. అసలు బ్లర్ ఎందుకు వేసానంటే యూట్యూబ్ ఆల్గరిథం ప్రకారం మంటలు వచ్చేటివి కానీ చిన్నపిల్లల హరాస్మెంట్ చేసేటివి కానీ యూట్యూబ్ అయితే యాక్సెప్ట్ చేయదు. అందువల్ల అయితే బ్లర్ వేయాల్సి వస్తుంది. ఇంకా అక్కడ నుంచి అయితే కొన్ని ఘాట్లు చూసుకొని అయితే రూమ్కి అయితే వెళ్ళిపోయాము. ఇప్పుడైతే ప్రెజెంట్ మేము నడుచుకుంటూ దశిష్మేర ఘాట్కి అయితే వచ్చాం. ఇక్కడైతే గంగానదిలో స్నానం చేసి ఇంకా మెయిన్ దర్శనానికి అయితే వెళ్ళాలి. ఇంకో విషయం ఏంటంటే నైట్ గంగాహారతి ఇచ్చేది కూడా ఇక్కడే. ఈసారి మన టైం బ్యాడ్ అని చెప్పుకోవాలి. ఈసారి అయితే గంగాహారతి అయితే లేదంట. ఎందుకంటే కుంభమేళ క్రౌడ్ వల్ల అయితే ఈసారి గంగాహారతి అయితే ఆపేశారంట కుంభమేళ అయిపోయేంత వరకు. పండి ఏదో ఒకటి కోనేరులో దిగినంత సేపు అయితే చలిగా ఉంటుంది. ఒక్కసారి దిగి బయటకు వచ్చాకైతే ఒక్క రోజు కూడా చలి పుట్టట్లేదు అసలు. దర్శనానికి అయితే వెళ్దాం మనం. ప్రెజెంట్ క్యూ లైన్ అయితే చాలా అంటే చాలా ఖాళీగా ఉంది. ఇంకా నడుచుకుంటూ అలా దర్శనానికి వెళ్తున్నాము. అయితే మామ మేము క్యూలో వెళ్ళేటప్పుడు ఒక అతను అయితే మా దగ్గరకు వచ్చి మీకైతే నేను ½ అవర్లో దర్శనం అయ్యేలాగా నేను చేస్తాను, నేను చెప్పింది అయితే మీరు చేయాలని చెప్పాను మామ. ఆయన చెప్పింది ఏంటంటే వాళ్ళది స్వీట్ షాప్ అయితే ఒకటి ఉందండి మామ. అక్కడికి వెళ్ళి మనం ఎంతమంది ఉంటే అంతమంది స్వీట్లు అయితే కొనుక్కోవాలండి మామ. ఒక బాక్స్ కాస్ట్ వచ్చి 350 లేదా 500 అంట మామ. సరే అని చెప్పి మా వాళ్ళందరూ అయితే ఆయనతో కూడా వెళ్తున్నారు మామ. ఆయన అయితే సందు గొంతుల్లో తిప్పి అయితే దర్శనానికి మమ్మల్ని తీసుకెళ్తున్నాడు మామ. అయితే మామ ఇంకా గుడి అయితే 100 మీటర్స్ దూరంలో ఉందనగా ఈయనైతే క్యూ లైన్ లో అయితే కలిపేశాడు మామ మనల్ని. అయితే ట్విస్ట్ ఏంటంటే పోలీసులు కూడా అక్కడే కూర్చొని చూస్తా ఉన్నారు మామ. మొన్న అయితే కాలభైరవ దర్శనానికి వెళ్ళినప్పుడు అయితే గందరగోళం చేశారు మామ. దూరుతుంటే పోలీసులు అయితే అస్సలు దూరనివ్వలేదు, అంత స్ట్రిక్ట్ గా ఉన్నారు. ఈ రోజు మెయిన్ దర్శనానికి ఇట్లా వదిలేస్తున్నారు, నాకేం అర్థమే కావట్లేదు మామ అసలు.
కానీ కాశీ విశ్వేశ్వర స్వామి దర్శనం కూడా చాలా అంటే చాలా బాగా అయింది. చూసారు కదా ఎంతమంది అయితే దర్శనానికి క్యూలో వెయిట్ చేస్తున్నారు. జరిగింది ఫ్రెండ్స్, దర్శనం వెళ్తుంటే చాలా అంటే చాలా బాగా జరిగింది. అసలు దర్శనం అద్భుతంగా జరిగింది ఫ్రెండ్స్, మామూలుగా జరగలేదు ఫ్రెండ్స్. ఒకసారి చూడండి ఎంతమంది ఉన్నారు క్యూలో. నిజంగా మనం అయితే ఆ స్వీట్ షాప్ వాడి దగ్గర స్వీట్లు కొని అయితే దర్శనం అయితే తొందరగా చేసుకున్నాం. చూడండి మనం ఎంతమంది క్రౌడ్ ఉన్నారో ఒక్కసారి. ఈ క్రౌడ్ లో కానీ మనం కానీ వచ్చి ఉంటే ఇంకా తెల్లవారుజామున కాదు కదా, ఎండబడి 9-10 అయిన దర్శనం మనకు. నిజంగా అదృష్టం అనే చెప్పాలి. ఎందుకంటే ఈ రోజు నాకు పొద్దున్నే దర్శనం చేసుకొని వస్తా అంటే 20 రూపీస్ దొరికింది. ఈసారి ప్రతిసారి అయితే నా పక్కన వాళ్ళకి 100 రూపీస్ 200 దొరికేది. ఫస్ట్ టైం నాకైతే 20 రూపీస్ దొరికింది ఇక్కడ. ఇదైతే నిజంగా చెప్పుకోవాల్సిన విషయమే. అదైతే అక్కడే దొరికింది. చూపిస్తాను చూడండి ఒకసారి ఎక్కడ దొరికింది ఆ 20 రూపీస్ కూడా. అద్దోండి ఆ షింక్ ఉంది కదా అక్కడ, అద్దోండి అక్కడ డ్రైనేజ్ డోర్, ఆ డ్రైనేజ్ డోర్ దగ్గర అయితే నాకైతే దొరికింది 20 రూపీస్. చాలా అదృష్టం అయితే అని చెప్పుకోవాలి. ఈరోజు దర్శనం కూడా చాలా అంటే చాలా తొందరగా అయిపోయింది. అసలు విశాలాక్షి టెంపుల్ అయిపోయింది, ఇక విశ్వేశ్వర టెంపుల్ దర్శనం అయితే అసలు అయిపోయింది. మేమైతే మినిమం 6 అవర్స్ పట్టే దర్శనం 1 అవర్లో అయితే అయిపోయింది మాకు. 20 రూపీస్ కూడా అయితే నేనైతే ఖర్చు పెట్టిన, ఎవరొకరికైతే దానం చేస్తాను. ఆ 20 రూపీస్ అయితే మనకు వద్దు, ఎందుకంటే మనకు వచ్చిన దాంట్లోనే వేరే వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఒకటైనా అన్నం తింటారు కదా అనే ఉద్దేశంతో అయితే 20 రూపీస్ అయితే వాళ్ళకి ఇస్తాను నేను. కూడా అయితే నేనైతే వేరే అతనికి అయితే ఇచ్చాను. అది కూడా వీడియో తీస్తే బాగుంటుందిరా, ఇది కూడా దానం చేసేది వీడియో తీస్తున్నావు కదా అనుకుంటారేమో. అందుకని అయితే నేనైతే వీడియో తీయలేదు. 20 రూపీస్ అయితే ఆయన ఇచ్చాను. హర మహాదేవ్. ఇక మంచిగా మొత్తానికి కాశీ విశ్వనాథ స్వామి దర్శనం అయితే చేసుకొని పక్కనే ఉన్న వరాస్వామి దర్శనం కూడా చేసుకుందాం అయితే ఇక్కడికి వచ్చాము. ఇక్కడ క్యూ అయితే చాలా అంటే చాలా పొడుగ్గా ఉంది. ఇక్కడైతే మొత్తం మన తెలుగు వాళ్ళే ఉన్నారు. అయితే మన ఆంధ్ర వాళ్ళు అయితే పులిహార కలపడంలో చాలా అంటే చాలా ఫేమస్. అందుకే పక్కనే అమ్మాయికి అయితే పులిహార కలుపుతున్నారు అందరూ. మనోడిదైతే గుంటూరు అంట, బాగా ఎర్రకారం వేసి మరి దంచి కలుపుతున్నాడు పులిహార. మామూలుగా కలపలేదు, ఛార్జింగ్ కూడా వచ్చాడు, ఛార్జింగ్ పెట్టమని. योगी बाबा ये यूट्यूबर है ये फेमस करो ये वाला फेमस करो महानुभावुడు అండి ఈ యూట్యూబర్ పరిచయిస్తారా మీరు? कल मोनालिसा मोनालिसा सिस्टर ఆ బ్రో అయితే కేవలం పులిహారే కలిపాడు. మనోడైతే డైరెక్ట్ ఇన్స్టాగ్రామ్ అడిగాడు. అప్పుడు ఆ అమ్మాయి అంటే నై యూజ్ కడితే భయ్యా ఇన్స్టాగ్రామ్ ఐడి అనింది. దెబ్బకు మా వాడికి మైండ్ పోయి పక్కనే దేవుడిని దర్శనం చేసుకుంటూ వెళ్ళిపోదాం అన్నాడు. సరే అని దేవుడి దర్శనానికి వచ్చేసా. ఇక్కడేమో తొక్కేసిలాట్ అయిపోయింది. ఎందుకంటే సన్న గొంతులో ఇంతమంది జనాభాని ఒకే డోర్లోంచి వెళ్ళి ఒకే డోర్లోంచి రావాలంటే చాలా కష్టం. అందుకే ఒకసారి జనాభా చూడండి ఎలా కొట్టుకుంటున్నారు. ఒక్క రోజులో మనల్ని అయితే పోలీసులు అయితే తీసుకెళ్లిపోతున్నారు. పెద్ద గొడవ అయిపోయింది అక్కడ నా వల్ల. అయితే కొంతమంది అయితే దర్శనానికి వెళ్తుంటే క్యూలో దూరైతే దర్శనానికి వస్తున్నారు. అదైతే మన వాళ్ళు అయితే చూసి గొడవ వేసుకుంటా ఉన్నారు. అలా గొడవను అయితే రికార్డ్ చేస్తామంటే పక్కనే పూజారి అయితే చూసి దేవుని చేస్తున్నానేమో అని చెప్పి నా దగ్గరకు అయితే వచ్చేసాడు. వాడి భయం ఏంటంటే కొంతమంది దగ్గర 300 రూపీస్ తీసుకొని వెనక డోర్ పక్కన అయితే కొంతమందిని దర్శనానికి అయితే పంపిస్తా ఉన్నాడు. అది రికార్డ్ చేసానేమో అని చెప్పి నా దగ్గరకు అయితే వచ్చి ఫోన్ లాక్కుంటున్నాడు. నేనైతే ఇవ్వలేదు. మన వాళ్ళు అయితే వచ్చేసారు అంత లోపలికే. ఫోన్ అయితే ఇవ్వకుండా వాడి దగ్గర నుంచి అయితే లాక్కొని నన్ను అయితే ముందుకు పంపించేశారు. నేనైతే ముందుకు వచ్చేసాను. గొడవ జరిగిన 2 నిమిషాలకు పోలీసులు కూడా వచ్చేసారు. నేనైతే చాలా అంటే చాలా టెన్షన్ పడిపోయాను అసలు దర్శనం అయిపోయేదాకా. ఇంకెలాగోలా దర్శనం చేసుకుని అయితే బయటకు అయితే వచ్చేసాము. ఇక నైట్ అయితే మనం కొన్ని ఘాట్లు అయితే చూడలేదు పొద్దుపోయిందని. ఇంకా నడుచుకుంటూ అలా గంగానది దగ్గరకు అయితే వచ్చాము. ఘాట్లన్నీ తిరిగి చూద్దామని అయితే మామ పొద్దున్నే సన్ రైజ్ పడుతూ అలా బోర్డులు వెళ్తూ నది మీద అయితే చాలా అంటే చాలా బాగుంది మామ. వ్యూ అయితే అద్దిరిపోయింది, నెక్స్ట్ లెవెల్ అని చెప్పాల్సింది. ఒక్కసారి చూడండి మామ ఎలా ఉందో ఆ వ్యూ. మీరు కానీ కాశీ వస్తే ఈ 2 ఘాట్లు అయితే ఖచ్చితంగా విజిట్ చేయండి మా. ఈ 2 ఘాట్లు అయితే మీకు నెక్స్ట్ లెవెల్ ఫీలింగ్ వస్తుంది. ఒకటి బ్రాహ్మణి ఘాట్, 2 నమాక్ ఘాట్. ఇవి అయితే మీకు అయితే గుర్తుండిపోతాయి. లైఫ్ టైం సెటిల్మెంట్ రా అన్నట్టు లైఫ్ టైం మెమరబుల్ మూమెంట్ ఇది. ఖచ్చితంగా అయితే విజిట్ చేయండి మా. ఒక్కసారి విజువల్ చూపిస్తే ఒక్కసారి మీరే చూడండి ఎలా ఉంటుందో.
ఆర్టిస్ట్ అవడో కానీ రుద్దాడు అవతల పార్నుకాడు మా ప్రశ్న అయితే ఒక్కసారి చూడండి మా పెయింటింగ్స్ ఎలా ఉన్నాయి, గూస్ బంప్స్ వస్తున్నాయి మా పెయింటింగ్స్ చూస్తుంటే మామూలుగా లేవు అసలు. నిజంగా మా మీరు నమ్మినా నమ్మకపోయినా నేనైతే ఆల్రెడీ ఇంటికి రిటర్న్ ట్రైన్ టికెట్ కూడా క్యాన్సిల్ చేసుకోండి మరి ఒక్క పెయింటింగ్ చూద్దామని అయితే కాశీ వచ్చా మా మెయిన్ రీజన్ అయితే అదే మా కాశీకి రావడం నేనైతే. ఇద్దండి మామ పెయింటింగ్, ఈ పెయింటింగే మామ నేను చెప్పింది. ఈ ఒక్క పెయింటింగ్ కోసం అయితే నేను రిటర్న్ టికెట్ కూడా క్యాన్సిల్ చేసి మరీ ఇక్కడికి వచ్చా మామ. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇదే మామ నిజం. చూడండి మామ ఎంత బాగుంది ఆ పెయింటింగ్ అయితే. ఇంకా ఆ పెయింటింగ్ చూసుకొని ఇంకా అలా నడుచుకుంటూ అయితే నమ్మఘాట్ దగ్గరకు అయితే వచ్చాను మామ. నమ్మఘాట్ అయితే చాలా అంటే చాలా బాగుంది మామ. మామ ఇందాక నేను మీకు చెప్పాను కదా నమూనా ఘాట్ అని, అదైతే ఇదే. ఒక్కసారి చూడండి ఎలా ఉందో. పైన నుంచి అయితే గంగానది అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది మా వ్యూ అయితే మామూలుగా లేదు, అదిరిపోయింది నెక్స్ట్ లెవెల్ అనుకోండి. ఇలాంటి టైంలో అక్కడ ఒక చైర్ వేసుకొని కూర్చొని వేడిగా టీ కానీ కాఫీ కానీ తాగుతూ ఆ వ్యూని ఎంజాయ్ చేస్తే ఉంటుంది మావా నెక్స్ట్ లెవెల్ అంతే. అలా అక్కడ ఒక 5 నిమిషాలు వ్యూని ఎంజాయ్ చేసుకొని రూమ్కి వెళ్ళిపోదాం రిటర్న్ అయితే వెళ్తుంటే పెయింటింగ్స్ అయితే కనబడ్డాయి మా అక్కడే లైవ్లో హ్యాండ్తో అయితే వేస్తున్నాడు. సరే అని ఆ పెయింటింగ్స్లో ఈ పెయింటింగ్ని అయితే అడిగాం మామ ఎంత అని. ఆ ఒక్క పెయింటింగ్ వచ్చి 8,000 అంట మామ. ఆ 8,000 పెట్టి మనం ఎట్టో కొనలేమని చెప్పి అంచైతే వచ్చేసాము. కానీ ఆర్టిస్ట్ అయితే చాలా బాగా చేశాడు మామ పెయింటింగ్ అయితే అది. ఇక మన కాశీ కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది మామ. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. సరే మరి వెళ్ళొస్తా.